జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర కోసం అభిమానుల్లో ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో హైప్ పీక్స్ కు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, సాంగ్స్, టీజర్స్ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్గా రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే దేవర థర్డ్ సాంగ్ అప్డేట్ కూడా వైరల్ అవుతుంది. దేవర నుండి 3వ లిరికల్ సాంగ్ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే చిత్ర యూనిట్ నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈసారి దేవర నుంచి రాబోయే పాట ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్తో ఉన్నారు అభిమానులు. ఎందుకంటే ఇటీవల చిత్ర యూనిట్ ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ ఒకటి షూట్ చేశామని, ఆ పాటకంతా పోతారు అనేలా హైప్ ఎక్కించారు. అంతేకాదు ఓ 20-30 సెకండ్స్ బీట్ కూడా లీక్ అవ్వగా ఆయుధ పూజపై అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయి కూర్చున్నాయి. ఇప్పుడు ఇదే సాంగ్ను రిలీజ్ చేస్తారా, లేదంటే మరో కొత్త పాటను విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక త్రిబులర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక పోగొట్టుకున్న చోటే వెతుక్కుందామని ఫిక్స్ అయ్యారు సైఫ్ అలీ ఖాన్. అందుకే ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సౌత్లో స్ట్రాంగ్గా నిలదొక్కుకోవడానికి డార్లింగ్ హెల్ప్ తీసుకున్నారు. అది కాస్త ఫెయిల్ కావడంతో ఇప్పుడు తారక్తో కలిసి సెప్టెంబర్లో లక్ను టెస్ట్కి రెడీ అవుతున్నారు. ఆయన నటించిన ఆదిపురుష్ చిత్రం ఫ్లాప్ అయింది. ఇప్పుడు దేవరతో మరోసారి విలన్గా సౌత్ ఇండియా మూవీలో వర్క్ చేస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన దేవర బైరా టీజర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. తారక్ సైఫ్ స్క్రీన్ మీద తలబడే సీన్లు చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.